వచ్చిన మైనింగ్ మంత్రికి మూటలు ముట్టాయా అంటే అవునని అంటున్నారు పలువురు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లాలో క్వాంట్ అక్రమాలకు, దేవాదాయ భూములను సైతం వదలకుండా జరుగుతున్న దోపిడీకి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో మరి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే ఇష్ట ప్రకారం తవ్వేసి కోట్ల రూపాయల అక్రమ సొమ్మును పోగేసుకుంటున్నారు. అక్రమార్కుల వలన పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తపరిచినా అధిష్టానం స్పందించిన దాఖలాలు లేవు. ఇదే క్రమంలో జిల్లాకు వచ్చిన ఖనిజ శాఖ మంత్రి సైతం దీనిని లైట్ తీసుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారితీస్తోంది. రెవెన్యూ అవకతవకలు చాలా ఉన్నాయి. పర్మిషన్ ఒక దగ్గర తీసుకుని చేయడం, అదేవిధంగా కొన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా, సిద్ధలయ కోణం టెంపుల్ ల్యాండ్స్ కూడా, అవి కూడా కంప్లీట్గా రోడ్ వేసి స్వామి ల్యాండ్ను కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు. అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టిన దానికి సంబంధమే లేదు. కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూతు మంత్రం కట్టారు, కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు. ఇవంతా కూడా డీడీ గారు పర్యవేక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్ అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్రమార్కులకు అక్షయ పాత్రగా మారింది క్వాంట్ మైనింగ్. ఎంత తవ్వితే అంత డబ్బులన్నమాట. న్యాయస్థానాలను సైతం పక్కదారి పట్టించిన ఘనత వీరిదే. దేవాదాయ భూములను సైతం వదలకుండా జరుగుతున్న దోపిడీకి మొన్న మధ్య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు తూతు మంత్రంగా పరిశీలించి పూర్తిస్థాయి సర్వేకి సమయం కావాలని రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైనింగ్ ప్రాంతాలలో సర్వే చేయడానికి ఒక్క 10 రోజుల సమయం సరిపోతుంది. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు దానిని పట్టించుకోకపోవడం దారుణం. ఇక అక్రమ మైనింగ్ పై కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ సైతం నోరు మెదపడం లేదు. గ్రూపులుగా విడిపోయి ఆధిపత్య పోరులో ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యావరణ శాఖలో ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకునే తీరిక ఆయనకు లేకపోవడం శోచనీయం. ఇక బీజేపీ నేతలంటారా, కూటమిలో కీలక భాగస్వాములే అయినప్పటికీ తమను ఎవరూ గుర్తించడం లేదంటూ అలిగి కూర్చున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఏదో కాస్త స్పందించారు అనుకుంటే ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ మైనింగ్ పై అస్సలు స్పందించలేదంటే పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు స్పందించక అటు అధికారులు కూడా కామ్గా ఉండటం చూస్తుంటే సీఎం నుంచి లోకల్ ఎమ్మెల్యే వరకు అందరికీ ముడుపులు అందుతున్నాయనే అనుమానాలు నిజమేనేమో. అయినా చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చే నాయకులు ఆ పార్టీలోని వ్యక్తులే ప్రకృతిని నాశనం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదంటూ ప్రజలు నిలదీస్తున్నారు. దేవాదాయ భూములను సైతం వదలకుండా జరుగుతున్న దోపిడీకి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో మరి.